నమస్తే, నేను రెడ్డి శ్రీనివాస్, కొడంగల్ నియోజకవర్గం. మా ప్రాంతానికి సంబంధించింది, మా ప్రాంతం యొక్క చిరకాల స్వప్నమైనటువంటి కొడంగల్ మరియు నారంపేట లిఫ్ట్ ఇరిగేషన్కి సంబంధించిన టెండర్లు పిలుస్తున్న ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, అదేవిధంగా ఈ యొక్క ప్రాజెక్టుకు రూపకర్త అయినటువంటి కర్త కర్మ క్రియ అయినటువంటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, దాదాపు 70 ఏళ్ళకెళ్ళి మా ప్రాంతం గురించి ఎవరు మాట్లాడలే, కనీసం అభివృద్ధి గురించి ఎవరు డిస్కస్ చేయలే. అలాంటిది ఈరోజు పక్కనే కృష్ణమ్మ పారుతున్న తాగడానికి గుక్కెట్ నీళ్లు లేని ఈ సందర్భంకి వెళ్ళి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి బీడు భూములను సస్యశ్యామలం చేయాలనే ఆలోచనతో ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకున్న ముఖ్యమంత్రి గారికి మరొకసారి మా ప్రాంత ప్రజల తరపున ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఈ యొక్క ప్రాజెక్టు యొక్క ప్రధాన ఉద్దేశం ఏదైతే మక్తాల్ కావచ్చు, నారంపేట కావచ్చు, కొడంగల్ ఉన్నటువంటి ఈ యొక్క ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకు సాగునీరు తాగునీరు ఇచ్చి ఆ యొక్క దాహార్తిని తీర్చాలనే ఆలోచనతో తీసుకున్న ఈ యొక్క గొప్ప ప్రయత్నం. ఈ యొక్క ప్రాజెక్టు నిర్మాణానికి దాదాపు 4,350 కోట్ల వ్యయం అవుతుంది. అయినా ఈ యొక్క ఎక్కడ ఇట్లా కనీసం ఒక అడుగు వెనకం చేయకుండా ఈ ప్రాజెక్టును ముందు తీసుకుపోతున్న రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు. ఈ ప్రాజెక్టు యొక్క రూపకల్పన ఏ విధంగా ఉందని ఒకసారి డిస్కస్ చేస్తే, ఏదైతే కృష్ణానది నీళ్ళని ఎక్కడైతే ఇక భూత్పూర్ జలాశయానికి వెళ్ళి, భూత్పూర్ జలాశయం తర్వాత ఏదైతే ఊట్కూరు జలాశయం, దాని నుండి నారాయణపేటలో ఉన్నటువంటి ఏదైతే జయమ్మ చెరువు నుండి జాజపూర్ చెరువు నుండి ఏదైతే కాన్కుర్తి నుండి అండ్ దౌలతాబాద్కి వెళ్ళి హస్నాబాద్ నుండి బొమ్రాస్పేట్, అంటే దీని రూపకల్పన ఈ విధంగా ఉంది. ఇది 2 ఫేజ్లో జరుగుతున్న ఈ యొక్క ప్రాజెక్టు నిర్మాణం. మొదటి ఫేజ్ ఏందైతే భూత్పూర్ నుండి జయమ్మ చెరువు, తర్వాత రెండో ఫేజ్ ఏంటంటే కాన్కుర్తి నుండి దౌలతాబాద్ లాస్ట్ చిట్ట చివర ఆయకట్ట అయినటువంటి బొమ్రాస్పేట్ చెరువు. అద్భుతమైన నిర్మాణం జరుగుతుంది. ఎక్కడ ప్రజలకు ఇబ్బంది లేకుండా, ఎక్కడ పంట ఇబ్బంది కలగకుండా కేవలం భూగర్భ పైపుల ద్వారానే ఈ యొక్క నిర్మాణం జరుగుతుంది. కాబట్టి ప్రజలు ఎక్కడ ఇట్లా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. సహకరిద్దాం, ఈ విధంగా ముందుకు పోదాం. నిజంగా ఏదైతే భూత్పూర్లో ఏదైతే మక్తల్లో కేవలం మక్తల్లో ఉన్నటువంటి రైతులకు దాదాపు 25,000 ఎకరాలకు నీరు అందిస్తే, నారంపేటలో ఉన్నటువంటి రైతులకు ఏదైతే 20,000 ఎకరాలకు సాగునీరు అందించే సందర్భం. దాంతోపాటు తాగునీరు ఇట్లా వస్తుంది నారంపేట పట్టణ వాసులకు. ఇంకోటి మూడవది అత్యంత ఎక్కువ ఈ యొక్క ప్రాజెక్టు వల్ల బెనిఫిట్ పొందేది కొడంగల్లో ఉన్నటువంటి ప్రజలు. దౌలతాబాద్ కావచ్చు, కోజి కావచ్చు, బొమ్రాస్పేట్ కావచ్చు, కొడంగల్ కావచ్చు, మద్దూరు కావచ్చు, ఇక 5 మండలాలు కలిపి దాదాపు 53,000 ఎకరాలకు సాగునీరు తాగునీరు అందించే గొప్ప ప్రయత్నం జరుగుతుంది. ఈ విధంగా ఈ యొక్క ప్రాజెక్టు ఓవరాల్గా ఈ ప్రాజెక్టు యొక్క రూపకల్పన ద్వారా లక్షకు పైన ఎకరాలకు సాగునీరు మరి తాగునీరు ఇట్లా అందించే గొప్ప కార్యక్రమం చేస్తున్న ముఖ్యమంత్రి గారికి మనం అందరం జీవితాంతం రుణపడి ఉండాలి. ఈరోజు